అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. ముఖ్యంగా శని మహాదశలో కేతు అంతర్దశ ఫలితాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా శని మహాదశ కేతు అంతర్దశ మనకి మొత్తం కూడా 13 నెలల 19 రోజులు, అంటే 1 సంవత్సరం 1 నెల 19 రోజుల్లాగా ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో 9 రోజులు రాశారు, కొన్ని పుస్తకాల్లో 19 రోజులు రాశారు, కానీ 19 రోజులు కరెక్ట్. ఇక ముఖ్యంగా శని మహాదశలోని కేతు అంతర్దశ మనకైతే కేతుడు మనకి శుభుడైనట్టయితే, ముఖ్యంగా ఏంటంటే శని మహాదశ మనకి యోగంలో ఉండాలి అంటే శని మనకి దీప్త, స్వస్థ, ముదిత, శాంత, శక్తి అవస్థల్లో ఉండాలి. అంటే శని మనకి ఉచ్చక్షేత్రం కానీ, మూల త్రికోణంలో కానీ, స్వక్షేత్రాల్లో కానీ, మిత్రక్షేత్రాలు కానీ, శుభగ్రహ వర్గుల్లో కానీ, వక్రించి రుజుమార్గంలో కానీ ఉన్నప్పుడు కానీ, 1, 5, 9 స్థానానికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు కానీ మనకి శని మహాదశ యోగిస్తూ ఉంటుంది. అదేవిధంగా కేతువు కూడా తన యొక్క స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ, కేతువు యొక్క శుభగ్రహాల వర్గుల్లో ఉన్నప్పుడు కానీ మనకి కేతు అంతరిక్ష మనకి యోగిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి కేతుడు శుభుడైనట్టయితే జాతకునికి దైవ చింతన కలిగి ధార్మిక కార్యక్రమాలు మొత్తం కూడా చేపడుతూ ఉంటారు, తీర్థయాత్ర చేస్తూ ఉంటారు, సంతానం వలన అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటారు, పుణ్యనది స్థానాలు ఆచరిస్తూ ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని ప్రాప్తిస్తూ ఉంటారు, వస్తు వాహనాది సౌఖ్యాలు మొత్తం కూడా అనుభవిస్తుంటారు, బంధుమిత్రులతోనే విందు వినోదాలు పాల్గొంటూ ఉంటారు, సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ సన్మానాలు మొత్తం కూడా పొందుతూ ఉంటారు. ఇక శని మనకి పీడ కానీ, దేన కానీ, కళ కానీ, బీత కానీ, వికాల అవస్థలో ఉన్నప్పుడు, అంటే శని మనకి పరాజిత పొందిన గ్రహంగా కానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హస్తగతం పొందడం కానీ, శత్రుక్షేత్రంలో ఉండడం కానీ, పాపగ్రహ వర్గుల్లో ఉండడం కానీ, నీచ స్థానంలో ఉండడం కానీ, హస్తగతం పొందడం కానీ, వక్ర మార్గంలో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా శని మనకి 6, 8, 12 స్థానంలో ఉన్నప్పుడు కానీ, శని నీచంలో ఉన్నప్పుడు కానీ, మనకి ఏంటంటే శని నీచం అంటే మేషంలో ఉన్నప్పుడు కానీ మనకి ఎక్కువ శాతం కూడా నష్టాన్ని కలగజేసి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది విధంగా శని మహాదశలో కేతు అంతర్దశలో మనకి కేతు అశుభుడైనట్టయితే మనకి జాతకునికి ముఖ్యంగా పుత్ర సంతానం వల్ల ధననష్టం కలగజేస్తూ ఉంటాడు. అనుకోకుండా శని మహాదశ కేతు అంతర్దశలో మనకి ఎవరైనా సంతానం కలిగినట్టయితే ఆ సంతానం అనారోగ్య పీడితులుగా మారి మరణానికి కారకంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. విష ప్రయోగాల వలన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. భార్యతోనే తరచూ తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అనవసర వివాదాల మూలకంగా జైలు పాలవుతుంటారు. భార్య భర్త మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపై అధికారుల ఒత్తిడి వలన మనకేంటంటే ప్రమోషన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. స్థానచలనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారుస్తూ ఉంటాడు. బంధుమిత్రులతో అనవసరంగా వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి దీనికి పరిహారం, మీరు శనిలో ఉన్నప్పుడే మంచి పరిహారాలు చేయించుకోండి. ముఖ్యంగా శని దశ ప్రారంభమయ్యే సమయము అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని కాలము శని సమస్యనిచ్చే సమయము. ముఖ్యంగా శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి, శివ అర్చన చేస్తూ ఉండండి, శివాలయ దర్శనం చేస్తూ ఉండండి, శివాలయంలో ఉన్నటువంటి శనేశ్వరుడికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. శివ దర్శనం కంటే ముఖ్యంగా శనేశ్వరుడు దర్శనం చేసి మళ్ళీ శివుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేది మంచి ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. శనేశ్వరుడికి తైలంతోని, అంటే నువ్వుల నూనెతోని అభిషేకం చేయించి, శని దశకాలం మొత్తం కూడా మనకి 19 సంవత్సరాల కనుక 19,000 సార్లు జపం చేయించాలి, లేదా 19 వారాలు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి. శనివారం రోజు నువ్వులు, అదేవిధంగా ఒక నలుపు వస్త్రాన్ని, శనికి ఇష్టమైంది ఏంటంటే బెల్లం అన్నమాట. ఆ బెల్లాన్ని కొద్దిగా నువ్వులు ఏం చేస్తారంటే స్వామివారి శిరస్సు మీద వేయండి. మొదటగా నీరు పోయండి, తర్వాత పాలు పోయండి, కొబ్బరికాయ నీరు పోయండి, మళ్ళీ స్వామివారి మీద నీరు పోయండి, నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె పోసిన తర్వాత స్వామివారి పాదాల మీద కొద్ది ఉప్పు వదలండి, స్వామివారి శిరస్సు మీద కొన్ని నువ్వులు వదలండి, నలుపు వస్త్రాన్ని వేయండి, పూలదండ వేయండి. ఆ విధంగా 19 వారాలు చేయండి. 19 వారాల తర్వాత మొదటి వారంలో 1.25 kg నల్ల నువ్వులు దానం చేయండి. 19వ వారం రోజు నల్ల నువ్వులు 19 వారం రోజు కూడా 1.25 kg నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయానికి నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. నల్ల వస్త్రం ధరించి శని గాయత్రి, శని శ్లోకం వంటి పారాయణ చేయండి. శని అష్టోత్తరం చేయండి. శనికి ప్రీతికరమైనటువంటి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి, శని త్రయోదశి నాడు పూజలు చేయించండి, జపాలు చేయించండి, హోమం చేయించండి. ఇవి నిర్మించడం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. దోష నివారణకు నీలమణి, ఎర్రచంద్ర మాల, చతుర్దముఖం ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలి.
హోమం చేసేటప్పుడు కూడా సమితిని కూడా ఏం చేస్తారు, జమ్మితో కూడినటువంటి సమితితోని శనికి నువ్వులతో హోమం చేసేటప్పుడు చాలా మంచిదన్నమాట. ఇంకా శనిగ్రహం మనకి యోగంలో ఉండాలి అంటే జాతి నీలాన్ని రాయి వాడటం ద్వారా శనిగ్రహ ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క మూల మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు స్మరిస్తూ ఉండండి. లేదా ప్రాం ప్రీం ప్రోం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉండొచ్చు. లేదనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శం శనేశ్వరం. సూర్యపుత్ర దీర్ఘో దే విశాలాక్ష శివప్రియా మందారపసత్యమాహ పిండమారిశని అనే మంత్రాన్ని కూడా మనం చదవద్దు. సూర్యపుత్రో దీర్ఘో దేహ విశాలాక్ష శివప్రియా మందారచార ప్రసన్నాత్మ పీడాహరం తు శని అనే మంత్రాన్ని 19,000 సార్లు జపిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు శనిలో మొదట్లో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు మీకు 19 సంవత్సరాల పాటు మీకు అవసరం. అందుకని ఇంతగానో చెప్తా ఉన్నాను. శని గాయత్రి మంత్రం చేయండి. ఓం ఖడ్గదేశాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఖగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. మీకు కింద మంత్రం వస్తుంది చూడండి. ఖగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. సూర్యుడికి శనేశ్వరుడికి సూర్యపుత్రుడు అని అంటే ఓడి ఎప్పుడైతే చెవులకు చేరుతున్నప్పుడు ఆయన మొత్తం కూడా పరవశించిపోతూ ఉంటాడు. అందుకని ఓం శం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ తన్నో మందః ప్రచోదయాత్. మీరు చదివేటప్పుడు శనేశ్వరాయ నమః అని చదవండి. చరుడు అంటే శిక్షించే గ్రహం. అందరూ కూడా శనేశ్వరాయ ఈశ్వరుడు కాదు, శనేశ్వరాయ నమః. చరుడు అంటే శిక్షించే గ్రహం. మీరు చేసిన పాపాలని మొత్తం శిక్షించే గ్రహం. ఇక శని మహాశని శనిలో మొదట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శనేశ్వర శమగ్ని మహాపాశుపతం హోమాన్ని చేయించుకోండి. శమగ్ని మహాపాశుపతం చాలా ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని శనిలో ఎక్కడ అంతర్దశలో మీకు నష్టాన్ని కలగజేస్తుందో ఖచ్చితంగా పరిశీలన చేయించుకోండి. శనిలో ఉన్నారు కాబట్టి. శని మహాదశ చాలా డేంజరస్ మహాదశ. శని మహాదశ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఏలినాడు ఎంటర్ అయింది అంటే చాలా రకమైన బాధలు కలగజేస్తాడు. ఉన్నట్టుండి మనకి యోగాన్ని తీసుకెళ్ళి ఒకేసారి కుప్పగూల్చేటువంటి ప్లానెట్ గా చెప్పబడుతూ ఉంటుంది. నీల మంచి ఒరిజినల్ నీలాన్ని తీసుకొని కుడిచే మధ్య వేలికి నాన్ హీటెడ్ స్టోన్స్ తీసుకోండి. నాన్ హీటెడ్ స్టోన్ తీసుకొని మధ్య వేలికి మీరు వాడినట్టయితే మంచి సుఫలితాన్ని కలగజేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు శని మహాదశలో శని అంతర్దశలో మీకు పరిహారం తెలియజేస్తాను. ఆ వీడియో చూడండి, వివరంగా చూసి అక్కడ క్లియర్గా చెప్పాను చాలా వరకు. మళ్ళీ ఈ యొక్క శని మహాదశలో ఈ కేతు అంతర్దశలో ఏంటంటే నువ్వులు 1.25 kg, ఉలవలు 1.25 kg తీసుకోండి. నలుపు వస్త్రంతో కలిపి ఒక ఇనుప మేకతో కలిపి బ్రాహ్మడికి దానం చేయండి. శనివారం రోజు శనికి కేతుకు జపహోమం చేయించండి. మృత్యుంజయ హోమం చేసుకున్నట్టయితే చాలా మంచిది. ఇది శని మహాదశలో కేతు అంతర్దశ గురించి. తదుపరి మనకి శని మహాదశలో శుక్ర అంతర్దశ ఈ విధంగా ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. శని మహాదశలో శుక్ర అంతర్దశ మనకి మొత్తం కూడా అది ఎక్కువ కాలం ఉంటుందండి. 3 సంవత్సరాల 2 నెలలు. శని మహాశుక్ర అంతర్దశ 3 సంవత్సరాల 2 నెలల కాలం ఉంటుంది. మరి ఈ 3 సంవత్సరాల 2 నెలల కాలం ఏ విధంగా ఉంటుంది వీడియోని మొత్తం కూడా తర్వాత క్లాస్లో వివరంగా తెలియజేస్తాను. అందరూ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ.